పరలోకం నుండి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి పాపములతో అపరాధములతో చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించి పరలోకానికి చేర్చాలని మార్గము, సత్యము, జీవము అయిపోయిన దేవుడు మనల్ని ఆయన మార్గంలో, ఆయన త్రోవలో నడిపిస్తూ ఇంకా మన ద్వారా నీకుల్ని నడిపించాలని ఆశించి మన ఆయుష్ను పొడిగిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని పాతాళంలో పడిపోకుండా పరలోకానికి వారసులుగా నడిపించబడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. నైనా దేవుని స్వరూపము కలిగిన నీవు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి ఆకారమందు మనుష్యుడుగా కనబడి దాసుని స్వరూపమును ధరించుకొని నిన్ను నీవే రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని విధేయతను చూపించి పాపానికి దాసులమైన మమ్మల్ని స్వతంత్రులుగా చేసి మరలా దాసత్వం అనే కాడి కింద చిక్కుకొనకుండా ఉండాలని నీ ఆత్మని మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి పాపదాస్యములో ఉన్న వారిని విడిపించాలని, నీ యొద్దకు నడిపించాలని మేము నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలో నడుచుకుంటూ మా కష్టార్జితాన్ని ఇతరులు దోచుకోకుండా మేమే అనుభవించాలని మా ప్రవర్తన అంతట్లో కూడా నీవు అధికారం వహించి నీకు మహిమ కలిగించుకోవాలని ఆశపడుతూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. మా జీవితంలో మరొక పునరుద్ధాన దినాన్ని ఇచ్చి నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించి కీర్తించడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ భక్తుడు అంటున్నాడు, నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. ఆ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు. మేము సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులు కూడా నీ ఆవరణములు రావాలి. ఎంతోమంది సమయాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరెన్నో కోట్ల మంది సజీవులుగా ఉన్న నీ సన్నిధికి రావట్లేదు. కాబట్టి మేము ఎలాగుండాలో తెలుసుకొని మా స్వకీయులు, తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు కూడా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధులను సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతులు నిత్య సుఖాలు పొందుకోవటానికి కావలసిన ఆత్మాభిషేకం దయచేయమని ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉంటూ నిర్జీవ క్రియలు విసర్జించి అంధకార క్రియలను అణచివేసి దుష్క్రియలను దూరపరచి సత్క్రియలని ఆసక్తిగా, ఓపికగా, శ్రద్ధగా చేసి తమకు కలిగిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా నడిపించుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అలాగే గ్రామంలో ప్రతి కుటుంబము రక్షణ పొందాలని, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, అలాగే వ్యాధులతో, బాధలతో, అవసరాలతో, వ్యసనాలతో, సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తూ అసత్యము నుండి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోకి, మరణము నుండి జీవములో దాటించమని, మహిమ పొందమని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన
ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం రండి. పరిశుద్ధాత్ముడా
కాదు యెహోవా, మాకు కాదు. నీకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. భూమి ఆకాశములను సృజించినప్పుడు సూర్యచంద్రతారలను నిలిపినప్పుడు, భూమి ఆకాశములను సృజించినప్పుడు సూర్యచంద్రతారలను నిలిపినప్పుడు, శ్రేష్టమైన మానవుని చేసినప్పుడు, శ్రేష్టమైన మానవుని చేసినప్పుడు, సృష్టికర్త నీవేయని సర్వశక్తి నీవేయని, సృష్టికర్త నీవేయని సర్వశక్తి నీవేయని, త్రిజగములు నిన్ను చేరి ప్రస్తుతింపగా, త్రిజగములు నిన్ను చేరి ప్రస్తుతింపగా, మాకు కాదు యెహోవా, నీకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. కొండ నుండి జీవజలము పారినప్పుడు, నిన్ను నుండి పరమమన్న కురిసినప్పుడు, కొండ నుండి జీవజలము పారినప్పుడు, నిన్ను నుండి పరమమన్న కురిసినప్పుడు, సముద్రమే పాయలుగా తీసినప్పుడు, సముద్రమే పాయలుగా తీసినప్పుడు, బయలుపడెను నీ మహిమ, తెలుపబడెను నీ ఘనత, బయలుపడెను నీ మహిమ, తెలుపబడెను నీ ఘనత, ఎల్లరకు దేవుడవని ఎరుగునట్లుగా, ఎల్లరకు దేవుడవని ఎరుగునట్లుగా, మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. కరము దాపి నీ సన్నిధి వేడినప్పుడు, కఠిన హృదయుడగు నన్ను మార్చినప్పుడు, కరము దాపి నీ సన్నిధి వేడినప్పుడు, కఠిన హృదయుడగు నన్ను మార్చినప్పుడు, నా జీవిత సంకటములు పాపినప్పుడు, నా జీవిత సంకటములు పాపినప్పుడు, తెలుసుకొంటిని మార్గం, నేర్చుకొంటిని వాక్యం, తెలుసుకొంటిని మార్గం, నేర్చుకొంటిని వాక్యం, జీవము గల దేవుడవని ప్రకటింపగా, జీవము గల దేవుడవని ప్రకటింపగా, మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. హల్లెలూయా. సమస్త జీవుల
అందరూ నిలిచి ఆరాధన చేశాడు. మన దేహ ప్రాణాత్మని ఆయన సమర్పించుకుంటూ మన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ మన రక్త సంబంధికులు బంధువులు ఇంకా అనేకులు రక్షణ పొందినట్లుగా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కర్త ఆరాధింతును యెహోవా షాలేం ఆరాధింతును సమాధాన కర్త ఆరాధింతును యేసయ్యా యేసయ్యా ఆరాధింతును యేసయ్యా ఆరాధింతును యేసయ్యా ఆరాధింతును యెహోవా మకడేష్ ఆరాధింతును అభిషేకి
ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ నమ్మకం మా దేవ, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. దూరస్థలమైన మమ్మల్ని సమీపస్థలుగా చేసుకున్నారు. దేవుడు లేని ప్రజగా ఉన్న మమ్మల్ని జీవము గల దేవుని బిడ్డలుగా మార్చుకున్నారు. నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి, మా రక్షణని కాపాడుకుంటూ మరలా పాపంలో పడిపోకుండా నీ అడుగుజాడల్లో నడుచుకుంటూ పాపములతో అపరాధములతో చనిపోయిన స్థితిలో ఉన్న మా రక్త సంబంధికుల్ని, బంధుమిత్రుల్ని, ఇంకా అనేకులని బ్రతికించాలని, దేవుని రాజ్య వారసులుగా నడిపించాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీకు మహిమకరంగా మా రక్త సంబంధికులకి, బంధుమిత్రులకి, ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మాకు సహాయం చేయమని, ముందున్న సమయంలో తోడుగా ఉండి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు గడచిన దినాలంతా మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి దేవుని మందిరంలో మనల్ని చేర్చి దేవుని మాటలు ధ్యానించుకోవటానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 17, 18 వచనాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 17, 18 వచనాలు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం నాయనా. పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపము వలన వచ్చు జీతము మరణం, లేదా నరకం, లేదా పాతాళం. మేము ఆ పాతాళంలో పడిపోకుండా ఉండాలని, నరకంలో పడిపోకుండా ఉండాలని, పరలోక రాజ్యానికి వారసులంగా ఉండాలని, మోక్షానికి చేరేవారంగా ఉండాలని ఆశించి నీవు మా కొరకు శరీరధారిగా వచ్చి చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాలో జరిగించిన నూతన కార్యాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నిన్ను అంగీకరించిన మేము, రక్షణ పొందిన మేము ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు, ఇంకా అనేకులు నరకంలో పడిపోకుండా పరలోకంలో చేరాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలను తెలియచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆత్మ ద్వారా వ్రాయబడిన మాటలు మనుష్య ఆత్మకి గ్రహింపు కావు కనుక దేవుని ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని వివరించడానికి నాకు, అలాగే వినేవాళ్ళు కూడా గ్రహించడానికి సహాయం చేయమని, ఇంకా రక్షణ పొందని వారు పొందుకోవటానికి, పొందిన వారు కాపాడుకుంటూ పరలోకంలో చేరే వరకు కూడా ఎలా ఉండాలో తెలుసుకోవటానికి సహాయం చేయమని, మాట్లాడమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రభువుని అంగీకరించాం. పరలోకంలో ఆనందించాలని, పాతాళంలో పడిపోకుండా ఉండాలని మారు మనస్సు పొందాం. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాం. ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? అయితే దేవుడు ఆశపడుతున్నాడు. ఎవ్వరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షణ పొందాలి. అంగీకరించిన మన ద్వారా మనకు కలిగిన వారందరూ రక్షణ పొందాలి. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, ఇంకా అనేకులు రక్షణ పొందాలి. ఎలా ఉండాలి మనం? తెలుసా మనకి? అదే చెప్తున్నా. దేవుని వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. అపవాదికి వాని అనుచరులకు సిద్ధపరిచిన నరకంలో, పాతాళంలో పడద్దు. అందుకోసం దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. తన ప్రేమని వెల్లడి చేస్తున్నాడు. మరలా 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 మనతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి మనం? ఈ దినాన్ని ఆశపడుతున్నాడు. ఏమని? ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన నిబంధనను గైకొనుచు, తర్వాత ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద, తర్వాత ఆయన కృప యుగ యుగములో నిలుచును. హల్లెలూయా. తర్వాత ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమునకు నిలుచును. ఎన్ని తరాలో తెలుసా?
అంటాడు 1000 తరాల వరకు. ఆయన మాట తప్పడండి, ఆయన చేతగానుడు కాదు. కానీ మనమే ఆయన్ని చేతగాని వాళ్ళుగా చేస్తున్నాం. కారణం ఏంటి చెప్తున్నాడు. ఆయన నిబంధన గైకున్నావా? ఆయన కట్టడలను అనుసరిస్తున్నావా? ఆయన యందు భయభక్తులు ఉన్నాయా? చెప్పి నాకైనా వినే మీకైనా మరెవరికైనా ఉండాల్సిన ఉంటే కాపాడుకుంటూ ఉంటే. ఇంకోటి, ఆయన కృప యుగ యుగములో నిలుచును. ఎన్ని యుగాలు? ఏదో చరిత్ర ప్రకారం 4 యుగాలంట. ఇప్పుడేదో యుగం అంట. దేవుని లెక్క ప్రకారం ఎన్ని యుగాలో తెలీదు. మనకు తెలిసింది కొంచెమే, అంతా తెలిసిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారు, మనం కూడా అనుకుంటున్నాం. ఇంకా అలాగే ఉన్నాం. తెలిసిపోయిందా? ఉందా? దయచేసి తెలుసుకోండి. అన్నాడేమని? ఆయన నీతి మన నీతి కాదు, మనంతా స్వనీతే, దుర్నీతే, అవినీతే. దేవుని నీతి వేరు. అదే అంటాడు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో, మనలను స్వనీతి నుంచి విడిపించి దేవుని నీతిగా చేయాలని, దుర్నీతి నుంచి విడిపించి దేవుని నీతిని అనుసరించేవారుగా చేయాలని, మనలో ఉన్న అవినీతిని తొలగించి స్వచ్ఛమైన నీతిని కలిగి ఉండాలని అందరూ అంటారు. వాడు అవినీతి చేశాడు, వీడు అవినీతి చేశాడు, చేయనుడు ఎవడో. మరి మన సంగతి? మేమేం తక్కువ వాళ్ళమా? వాళ్ళకంటే 4 ఆకులు ఎక్కువే తిన్నాం. కాకపోతే ఏదో మారు మనసు పొందాం అనుకుంటున్నాం, బాప్తిస్మం పొందాం అనుకుంటున్నాం. మేమేం తక్కువ వాళ్ళం కాదు. వాళ్ళ తలలో అడ్డం దొరుకుతాం మేము. జాగ్రత్త. ఎహెచ్కేలుతో దేవుడు అంటాడు 3వ అధ్యాయంలో, ఎహెచ్కేలు నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళబాకు, వెళ్ళి చేస్తే అన్యులు వింటారు. నా ప్రజలు అన్నారే, నన్ను అంగీకరించారన్నారే, ఇశ్రాయేలీలు అన్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, చెప్పు. వాళ్ళు వినరు, వాళ్ళు వినరు. తలకాయను కూడా కఠినం చేసుకుంటారు. నేను నిన్నింకా కఠినం చేస్తా, వజ్రంలాగా చేస్తా. వాళ్ళు వినినా వినకపోయినా నువ్వు చెప్పు. కాబట్టి నేను కూడా ఏం చేయాలి? విన్నా వినకపోయినా విసుక్కోకుండా చెప్పాల్సిందే. అన్యజనులు వింటారటండి, దేవుడు చెప్తున్నాడండి. అన్యజనులు వింటారంట. మనం అంగీకరించామనుకొని కఠినం చేసుకుంటున్నామంటండి. దయచేసి అట్లా చేసుకోబాకండి, మెత్తని చేసుకోండి. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా నేను, నువ్వేమో ఆయన నిబంధనని
అనుసరించు గైకొను అంటున్నావు. ఆయన కట్టడలను అనుసరించి అంటున్నావు. భయభక్తులు కలిగి ఉండు అంటున్నావు. ఏం చేయాలి? ఇంకా చెప్పాలంటే అన్యుల కన్నా కొంచెం భయం ఉంటుందండి. ఇవాళ ఫలానా రోజు అండి, దయచేసి నాకు సెలవు ఇవ్వండి, నేను అది చేయాలి ఇది చేయాలి దేవుని కోసం, మా పండగ అండి. వీళ్ళకి మాత్రం పండగ లేదు, దండగ లేదు కదండి. అన్యులకున్న భక్తి మనకు లేదండి. ఇంకా మరీ మాట్లాడితే దేవునికి వ్యతిరేకమైనవన్నీ చేసి అప్పుల పాలై తిప్పలు పడుతూ, ఎందుకు అప్పు చేయాలి అసలు? ఎప్పుడైనా మీకు చెప్పానా అప్పు చెయ్యండి అని? చెయ్యొద్దని చెప్పానా? అప్పు చెయ్యండి అని చెప్పానా? చెయ్యొద్దని చెప్పానా? గుర్తుందా? మేం మాత్రం ఈ మధ్య ఒక ఆయన నాకు తటస్థపడ్డాడండి. 7 లక్షలు ఉన్నాయంట, మరో 7 లక్షలు అప్పు తెచ్చి ఇల్లు కట్టాడంట. ఇప్పుడు ఆ 7 లక్షలకి వడ్డీ ఇంకొక 1,00,000 అయిందంట. 8 లక్షలు అప్పు ఎవరు తీర్చాలి? ఎలా తీర్చాలి? అరే తిప్పల పడవాకండ్రా, ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకోండిరా అంటే వింటారా మనం? వింటామా మనం? నాకు సుమారు ప్రభువుని అంగీకరించిన రోజు నుంచే దేవుడు నేర్పాడండి, ఉన్నదాంతో అడ్జస్ట్మెంట్ చేసుకోవటం కోసం, ఉన్నదానితో సర్దుకోవటం కోసం. మరి మీరేమి నేర్చుకుంటారు? లేనిపోని ఆర్భాటాలకి ఆడంబరాలకి పోయి దొరికిన చోటల్లో అప్పు తెచ్చి ఇల్లు కట్టి లేదా పెళ్లి చేసి అప్పు ఎలా తీరుద్ది? దేవుని మందిరాన్ని కూడా ఎగ్గొడితే, దేవుని ఆజ్ఞలను కూడా ఎగ్గొడితే అప్పు తీరుద్దా? ఇంతమందిని చూశానండి నేను, ఇంతమందిని చూశా. పొండి ఆరాధన లేదు, దేవుని మందిరం లేదు, దేవుని సన్నిధిలోని సంపూర్ణ సంతోషం అసలే లేదు. ఇంకా పెడతారు ఫోన్లలో దేవుని మాటలు కాదు, లోక సంబంధమైన మాటలన్నీ. దేవుని మాట బతికిస్తుంది, అది ఉంటే ఇతరుని బతికిస్తావు. నీలో ఆ మాట లేదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆ మాటలన్నీ పెడతావు లోపల. నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదండి నాకు. జాగ్రత్త అంటాడు భక్తుడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. ఉన్నదా నీకు? ఇంకా అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇంకా అంటాడు, నీ వాక్యము దహించు అగ్ని, నాలో ఉన్న చెత్తంతటిని కాల్చేసుద్ది. నీ వాక్యము శుద్ధి బండలాంటి నా హృదయాన్ని బద్దలు చేసుద్ది. అయిందా బద్దలు? నీ వాక్యము నేను ఇంకా శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా ప్రవర్తించాలని ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజిస్తుంది. తెలుసా ఈ మాట? విభజించబడ్డామా? హలో.
మనం బతికితే ఇతరులను బతికించడానికి అంటున్నాడు. ఆయన నిబంధనను గైకొనుమో, నేనైనా మీరైనా మరెవరైనా. ఏం చేశాడు ఆయన నిబంధన తెలుసా? బైబిల్లో కొంతమందితో నిబంధన చేశాడండి. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయంలో 8వ వచనం నుండి, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో ఉండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. హల్లెలూయా. అర్థమైందండి? ఎంత స్పష్టంగా ఉందో వాక్యం తెలుసుకోండి. నోవహుతో, సంతానంతో, వాళ్ళతో ఉన్న మనుషులతో, పక్షులతో, జంతువులతో కూడా నిబంధనటండి. ఎందుకు చేశాడు ఆ నిబంధన? అసలు 7వ అధ్యాయంలో చదివితే భూమి మీద ప్రచండ వర్షం కురిసిందట. ఓడలో, నోవహుతో ఓడలో ఉన్న వాళ్ళే బ్రతికారు. ఇక భూమి మీద ఉన్న మనుషులేంటి, జంతువులేంటి, పక్షులేంటి అన్నీ. కాబట్టి మీరు ఓడలో ఉన్నారు కనుక మిమ్మల్ని చంపకుండా బ్రతికించాను కనుక ఇప్పుడు మీతో నేను నిబంధన చేస్తున్నాను అంటున్నాడండి. అంటే మీరు చావద్దు, వాళ్ళతో పాటు ఇతరులు కూడా చంపద్దు. ఇప్పుడు మనం చచ్చామా బతికామా చెప్పండి? బతికామా చచ్చామా? బతికేమో అనుకుంటున్నాం కానీ చచ్చిన వాళ్ళమేనండి. అట్లా ఉండద్దు అంటున్నాడు. నిబంధన ఏంటంట? ఆ నిబంధన చూడండి, నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాం. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. అయిపోయింది అది. జలప్రళయం వచ్చి అయిపోయింది. ఇక నేను అట్లాంటి జలప్రళయాన్ని రానియను, లయపరచను అంటున్నాడు. భూమిని నాశనము చేయుటకు ఇక జల ప్రవాహము కలగదు, జల ప్రళయం రాదు అని అంటున్నాడు. మరియు దేవుడు నాకు మీకు మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచి తిని. ఏ ఉంచాడంట?
ఉంచాడంట? ఆయన ధనస్సును ఉంచాడటండి. ఆయన ధనస్సుని ఉంచాడంట. అది నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా? దాన్ని ఇంగ్లీష్లో రెయిన్బో అంటారు. తెలుగులో ఇంకో పేరు పెట్టుకుంటారులేండి, మనకు అదొద్దు. ఇది దేవుని ధనస్సు. అన్యులు ఏదో పేరు పెట్టుకుంటారు, మనం ఆ పేరు రాకూడదు అసలు. ఇది దేవుడు నీతో నాతో ఇంకా తరతరాలతో చేసిన నిబంధన. ఎప్పుడైనా చూసారా ఆ ధనస్సుని? ఎందుకని? అటువంటి ప్రళయం రాకుండా ఉండటానికి, జల సమాధి కాకుండా ఉండడానికి నోవహుతో చేసిన నిబంధన. హల్లెలూయా. ఇంకొక నిబంధన ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం నుండి, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఎవరితో చేశాడో తెలుసా? ఇది అబ్రహాముతో. ఏంటంట ఆ నిబంధన? చెప్పండి. అదేమో జల ప్రళయం నుండి, మరణం నుండి తప్పించడానికి. ఇదేమో అర్థమైందా? ఏమర్థమైంది? ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఏమర్థం చేసుకుంటాం? వ్యర్థం చేసుకోబాకండి అంటున్నాడు. ఏమని? నేను నీకు నీ తరువాత నీ సంతానం, నీకు నీ సంతానం నాకు దేవుడనై ఉండునట్లు. ఉన్నాడా దేవుడుగా? ఉన్నాడా? మేల్కొన్నాడా? నిద్రపోతున్నాడా? కాసేపు నిద్రపోలేయ్యా, లేకపోతే కాసేపు బయటికి వెళ్ళలేయ్యా, మాకు చాలా అర్జెంటు పనులు ఉన్నాయి, లేకపోతే గుడ్డేలాగా ఉండయ్యా, చూసి చూడనట్టుగా, విన్నట్టుగా ఉండయ్యా. దేవుడేనా? హలో, దేవుడేనా? ఎంత జ్ఞానులో అజ్ఞానులో తెలుసుకోండి. దేవుడు అంటున్నాడు, నీకు నీ సంతానానికి నేను దేవుడనై ఉండునట్లు. ఏం చేశాడంట? నిత్య నిబంధనగా స్థిరపరచదను. ఉందా మనకి ఆ నిబంధన? తర్వాత చెప్తాడు ఏం చెయ్యాలో. 9వ వచనం, మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాతి వారి తలములలో
నీ సంతతి నా నిబంధనను గైకొనవలెను. గైకున్నానా? హలో, గైకున్నానా? పక్కన పెట్టానా? వాళ్ళు వీళ్ళ అని మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. ఇప్పుడు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందాలి. పొందానా? మళ్ళా పాపం చేయట్లేదా? నాకు కనబడదు, దేవునికి కనబడదా? వినబడదా? ఎంత మోసపోతున్నారో తెలుసా? ఎంత నష్టపోతున్నారో తెలుసా? నేను మాత్రం చెప్పకుండా ఉండనండి. చెప్పమన్నమాట చెప్పాల్సిందే. నోవహుతో నిబంధన అది, అబ్రహాముతో నిబంధన ఇది అన్నాడు. మనకు కూడా నిత్య నిబంధన అంట, స్థిరపరిచానంటున్నాడంట. ఆయన స్థిరపరిచిన మేము మాత్రం అస్థిరమే. స్థిరమా? గాలి కొట్టుకుపోతాం. ఏ గాలి? అయ్యగారి గాలి, ఈ అమ్మగారి గాలి. అబ్బో, ఎంత గొప్ప మీటింగ్స్ కదండి. ఆ గొప్ప మీటింగ్స్కి వెళ్ళి ఇంట్లో పెట్టిందంతా కక్కేసి అక్కడ పెట్టిందంతా జీర్ణం చేసుకొని జాగ్రత్త. నేను మీకు మీ సంతతికి దేవుడని ఉంటాను అని అబ్రహాముతో చేసిన నిబంధన గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చదవండి. అబ్రహాముతో దేవుడు చేసిన ఆ నిబంధన ఈ కడవరి దినాల్లో అన్యజనులైన మనకు కలగాలని యేసుక్రీస్తు ప్రభు వారధిగా అయిపోయేటండి. అంగీకరించావు, తర్వాత ఏంటి? అబ్రహాముతో చేసిన ఆ నిబంధన ఈ అంత్య దినాల్లో మనతో స్థిరపరచాలని యేసు ప్రభువుని పంపిస్తే మనం అంగీకరించాం, కానీ పక్కన పెట్టేస్తాం. ఏ గూట్లోనో, ఏ బీరువాలోనో, ఏ బ్యాంకులోనో, ఏ పాతరలోనో ఉందా నిబంధన? అయ్యా, నువ్వు జీవము గల దేవుడవు, కళ్ళతో చూస్తావు, చెవులతో వింటావు, కాళ్ళతో నడిచి నా దగ్గరకు వస్తావు, చేతులతో నాకు సహాయం చేస్తావు, నోటితో మాట్లాడతావు. ఇందాక పాడినట్టున్నారు కదండి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే మహిమ ఘనత ప్రభావము చెల్లుగాక. కరము జాపి నీ సన్నిధి వేడినప్పుడు కఠిన హృదయుడగు నన్ను మార్చినప్పుడు, కరము జాపి నీ సన్నిధి వేడినప్పుడు కఠిన హృదయుడగు నన్ను మార్చినప్పుడు, నా జీవిత సంకటములు బాపినప్పుడు, నా జీవిత సంకటములు బాపినప్పుడు తెలుసుకొంటిని మార్గం
నేర్చుకొంటిని వాక్యం, తెలుసుకొంటిని మార్గం, నేర్చుకొంటిని వాక్యం, జీవము గల దేవుడవని ప్రకటింపగా, జీవము గల దేవుడవని ప్రకటింపగా. పాడామా? ఎట్లా ఉన్నా? ఏదో మీరు పాడమన్నారు, మేము పాడాం. వాళ్ళు చప్పట్లు కొట్టమన్నారు, మేము కొట్టాం. వాళ్ళు హల్లెలూయా అనమన్నారు, మేము అన్నాం. మేమేం తక్కువ వాళ్ళం కాదు. వాడు చెప్పింది, మీరు చెప్పింది, దేవుడు చెప్పింది మాత్రం అవునా? జాగ్రత్త. ఈయన జీవముగల దేవుడిని ప్రకటించాలంట. మనలో ఉన్న ఎన్ని నిర్జీవ క్రియలైతే జీవముగల దేవుడిని ఎలా ప్రకటిస్తాం మనం? అంటున్నాడు. నిబంధన అబ్రహాముతో, మోషేతో ఒక నిబంధన చేశాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనం నుండి, ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరింది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచాను. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిని అని అనుటకు ఇది నీకు సూచన. ఏమన్నాడండి? వాళ్ళు పెట్టిన మొర్ర విన్నా, వాళ్ళ బాధ చూచా, దిగొచ్చా. నేను నిన్ను అన్నాడు మోషేని. ఈ రోజున మనల్ని ఏం చేయాలంట? హలో, ఏం చేయాలంట? ఐగుప్తు నుండి బయటికి తీసుకురావాలంట. మనం ఏం చేస్తున్నాం? ఐగుప్తులో మునిగిపోయాం, ఐగుప్తులో మునిగిపోయాం. ఇక బయటికి తీసుకొస్తామా? మళ్ళా పాస్టర్లు చెబుతారు, మోషేకి తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నాడు, హల్లెలూయా అనగానే మనం కూడా ఎల్లులయ్యా అట్లానండి, హల్లెలూయా అంటాం అన్నమాట. మనమేం, మనల్ని సైతాన్ అంత తక్కువగా వాడుకోడు. అన్నాడు, ఐగుప్తులో ఉన్న నా జనులని నేను, నువ్వు, మరొకళ్ళు వెలుపలికి తీసుకురావాలి, తోడుకొని రావాలి. తోడుకొని వచ్చామో మనం తోడుపోయామో వాళ్ళతోటి, వాళ్ళ తోడుపోయామో బయటకు తోడుకొని వచ్చామా? చెప్పండి. హలో, ఏం చేసాం మనం? మళ్ళీ పాడతాం. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరాహు పాపంబు మాని. ఏం చేయాలంటే విధేయులో మనం
విధేయులమా? విధేయులమా? ఎంత కోపం వస్తుందో, లోపల ఉడికిపోతుందో కదండి. అన్నం గిన్నెలో అన్నం ఉడికినట్టుగా లోపల బాగా ఉడికిపోతుంది. ఉడికితే ఉడింది కానీ మాకండి, మాడితే నష్టం. ఉడికిచ్చి తినండి, పారేయబాకండి. నేను కరీంనగర్లో పనిచేసేటప్పుడు ఒక రోజున మధ్యాహ్నం భోజనానికి వచ్చి అప్పుడు అన్నం వండుకుంటా. పొయ్యి మీద అన్నం గిన్నె పెట్టా. మా ఇంటి ఓనర్స్ పిల్లలు ఏదో సందర్భంలో పిలిస్తే వెళ్ళొచ్చి కూర్చున్నా. నా ఇంట్లో నేను పెట్టిన అన్నం గిన్నె మాడతా వాసన వస్తుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏంటో మాడిన వాసన వస్తుంది, నేనేమి తక్కువండి కాదు, మాడిన వాసన వస్తుంది, పొయ్యి మీద ఏమైనా పెట్టారా? లేదంకులు అన్నారు. అప్పుడు వచ్చి చూస్తే నేను పెట్టిందే మాడిపోతుంది. మరి మీరు పెట్టింది ఎప్పుడన్నా మాడుద్దా? ఆ గిన్నెని శుభ్రం చేసుకోవటానికి నెల దాటినా శుభ్రం కాలేదండి. మరి నేను ఎప్పుడు శుభ్రం అవుతా? లోపలంతా మాడిపోతున్నామో కదా. అరే మీరు ఐగుప్తులో నుండి వాళ్ళని బయటికి తోడుకురండ్రా అంటే మనమేమో వాళ్ళని తోడుకురావడం కాదు, మనమే మాడిపోతుంటాం. మాడిపోయామా? బాగా మాడండి. తర్వాత అబ్బాయి ఎందుకు మార్చుకున్నానని ఏడుస్తారు. జాగ్రత్త పడండి. మనల్ని లోక సంబంధులుగా ఉంచకూడదని, పరలోక సంబంధులుగా చేయాలని ఐగుప్తును విడచిన మనము అరణ్యవాసులు ఈ ధరలో, ఐగుప్తును విడచినట్టి మనము అరణ్యవాసులు ఈ ధరలో, నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. బలవడనే మేము కనీసం ఒక 2 కోట్లు పెట్టానా కట్టాలి ఇల్లు. హల్లెలూయా. ఎన్ని కోట్లు? అప్పు తెచ్చైనా చెప్పానుగా, 7 లక్షలు ఉంటే 7 లక్షలు అప్పు తెచ్చైనా కదండి. మళ్ళీ పాడతాం, సియోను పాటలు సంతోషముగా పాడుచు. ఎక్కడికి? అరే మోషే, నేను నీకు తోడుగా ఉంటానురా, వాళ్ళని బయటకు తీసుకురా అంటే మోషే, అయ్యా నాకు చేత కాదయ్యా, నాకు నాలుక మాంద్యమయ్యా, నోటి మాంద్యమయ్యా అన్నా. నో, నువ్వే రావాలి. దేవుడికి ఎవరు కావాలి? అన్నీ వచ్చినోళ్ళ, ఏమీ లేనోళ్ళ? మనకు అన్నీ వచ్చు, మన దగ్గర ఏమీ కదండి. మా దగ్గర అన్నీ ఉన్నాయి, లోకానికి చెందినవి అన్నీ ఉన్నాయి. పరలోకానికి చెందినవి మాత్రం నిల్లు. అవి ఫుల్, ఇవి నిల్లు. అవునా? చూడండి, మోషే అంటాడు, అయ్యా నేను మాట్లాడలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను నోటి మాంద్యం, నాలుక మాంద్యం కలిగి అటు రాజుగారితో మాట్లాడమంటున్నావు, ఇటు ఇశ్రాయేలుతో మాట్లాడమంటున్నావు. భలే ఉందే, ఇద్దరు తన్నులు తినాలా నేను? డోలు వాయించుకోవాలా? పడు అన్నాడండి దేవుడు. 10 సార్లు పంపించాడండి.
11సారి బయటికి తెచ్చాడండి. మనం ఏం చేద్దాం? ఈరోజు మనతో కూడా ఆయన నిబంధన చేస్తున్నాడు. మన ద్వారా అనేకుల్ని పరలోకానికి నడిపించాలని మనం ఏం చేస్తున్నాం? ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలో ఉన్నదంతా నాతో వచ్చింది పరలోకానికి. జాగ్రత్త. మరొక విషయం, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దావీదు రాజుతో దేవుడు చేస్తున్న నిబంధన అండి. ఇశ్రాయేలులు అడిగారని సౌలుని మొదటిగా రాజుగా ఇచ్చాడు. ఇప్పుడు సౌలు ఆయన మాట వినల. ఇప్పుడు దావీదుని రాజుగా చేశాడు. అంటాడు ఆ పై వచనాల్లో, నువ్వెక్కడికి వెళితే అక్కడికి నేను నీకు తోడయుండి నీకు విజయాన్ని ఇచ్చా. ఆయన మనకు తోడయుండి విజయాన్ని ఇస్తే ఇది నేను అని ఆయనకి చెందాల్సిన ఘనతని చెందనీట్ల సైతాన్ గాడు. ఇది నేనే చేశా, ఇది నేనే సంపాదించా, ఇదంతా నా బలమే, ఇదంతా నా శక్తే అని మనల్ని ఏం చేస్తున్నాడు వాడు? సౌలుకి చెందినట్లుగా చేయటానికి చూస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నేను చేసిన ఈ నిబంధనని అనుసరించి నడుచుకుంటే సౌలుకి నా కృపను దూరం చేసినట్లు నీకు నీ సంతానానికి నా కృపను దూరం చేయను. అయితే ఎక్కడైనా ఎప్పుడైనా నేను వద్దు అన్న చేస్తే శిక్షిస్తా. కావాలా శిక్ష? కావాలా? మరేం చేద్దాం? చెప్తున్నాడండి. నోవహుతో, అబ్రహాముతో, మోషేతో, దావీదుతో, ఇప్పుడు మనతో ఏం చేశాడో నిబంధన తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా ఎద్దుకు రండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఈ చెవుల్ని ఇంట్లో ఎక్కడ పెట్టేస్తాం. ఎక్కడ పెడతాం మన చెవుల్ని? ఇంట్లోనో, ఉద్యోగంలోనో, వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో పెట్టేస్తాం ఈ చెవులు. కాబట్టి ఆయనకు బాగా తెలుసు. ఏమన్నాడు? ఉందా చెవి? ఏ చెవి ఉంది? దురద చెవి. సత్యానికి చెవినీయరంట. చదవండి, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో సత్యానికి చెవినీయరంట, కల్పనా కథల వైపు తిరుగుతారంట, దురద చెవి ఉంటుందంట. మనది ఏ చెవి? ఇప్పుడు ఎంత దురద పెట్టుద్ది అప్పుడప్పుడు ఈ చెవి. పెట్టుద్దా? ఇక్కడ పెట్టని బాగా. చెవి యొగ్గండి, చెవిని ఇక్కడే పెట్టండి. పెట్టానా అంటున్నాడు. చెవి యొగ్గి నా ఎద్దుకు రండి.
తర్వాత మీరు నా మాట వినినట్లయితే మీరు బ్రతుకుతారు. చదవండి, వాక్యంలో ఉందా? ఇప్పుడు మనం బతకాలా చావాలా? బతకాలా చావాలా? చెప్పండి. బతకడం అంటే పరలోకం, చావడం అంటే పాతాళం. ఏది కావాలి మనకి? పాతాళంలో పడద్దు అనేది నా ఆశ, చావద్దు అనేది నా తపన. మీరు వింటే బ్రతుకుతారు. విన్నానా? కానీ అనుసరించను. అదే నా ప్రత్యేకత. ఏది ఏమైనా చెప్తున్నాడు, నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నాను. నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నా. ఏంటంట? వింటే బతుకుతారు, వినకపోతే మీ ఇష్టం. తర్వాత అన్నాడు, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. ఇంత స్పష్టంగా వ్రాసిన మన బుర్రలో ఉందా? మన హృదయంలో ఉందా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అదే చెప్తా, బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ హియర్ ఓన్లీ. అన్నాడండి దేవుడు, మీతో నిత్య నిబంధన చేస్తున్నాను. నా మాట వింటే, అనగా దాని ప్రకారం చేస్తే మీరు బ్రతుకుతారు. లేకపోతే ఆ మాట అనడు ఆయన. ఎందుకంటే చావడం ఇష్టం లేదు కాబట్టి. మనకేమో చావడం బాగా ఇష్టం. హలో కదా? చావడం ఇష్టమా, బతకడం ఇష్టమే? బతకడం ఇష్టమని వచ్చామండి మందిరానికి, కానీ లోపల మాత్రం అనుసరించడం మాత్రం మా వల్ల కావట్లేదండి. లోకంలో ఉన్నవన్నీ మాకే కావాలండి. శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మము, అన్నీ ధనాపేక్ష, అన్నీ మాకే కావాలండి. కుదురుద్దా? కుదురుద్దా? జాగ్రత్త అంటున్నాడు. ఏమని? కీర్తనలు 103వ అధ్యాయంలో ఏం చదివాం? మళ్ళొకసారి అక్కడికి వెళ్దాం. ప్రభా, ఈ రోజున నేను నిన్ను అంగీకరించి నువ్వు నాతో ఇటువంటి నిత్య నిబంధన చేస్తే నేను దానిని అనుసరిస్తున్నానా? వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మనకొద్దు. వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి మనకొద్దు. మన సంగతి చూసుకుందాం. నాకు మాత్రం ఒకటే, పరలోకం పోగొట్టుకోకూడదు, పాతాళంలో పడిపోకూడదు. ఆడెవడో చేశాడంట ఒక పూట కూటి కొరకు. మనం ఇంకోటి చేశాడంట 30 వెండి నాణ్యాల కోసం. మనం భలే వాడు పిచ్చాడు, 30 వెండి నాణ్యాలు. మేమైతే కోట్లు వెండి నాణ్యాలకి బాగా కదండి. వాడేవాడు ఒక పూట కూటి కొడుకంట, మేమేమో ఈ పొట్ట కూటి కొరకు కోటి వేషాలు వేస్తాం. కూటి కొరకు ఎప్పుడు వెళ్ళలేదా? ఎప్పుడు వెళ్ళలేదా? అదే పౌలు గారు అన్నారు, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. మరి మన దేవుడు ఎవరు? ఎవరు మన దేవుడు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ మీద ద్వేషంతోనో కోపంతోనో కాదు, లోపల ఉన్న దేవుని ఆత్మ బాధ. దేవుని ఆత్మని
దుఃఖపరచకండి, దేవుని ఆత్మని ఆర్పకండి, దేవుని ఆత్మని మోసపరచకండి. తెలుసా? అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఎవరిని మోసం చేస్తున్నాడంటే అననీయ. ఇప్పుడు మనం ఎవరిని మోసం చేస్తున్నా? దేవుని పరిశుద్ధాత్మని మోసపరచడానికి ఏమన్నాడు? సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించెను? ఎవరు ప్రేరేపించారంటే దేవుడు నన్ను ప్రేరేపించాడండి. సైతాను ప్రేరేపించాడని కూడా తెలియట్లా మనకి కదా. వాక్యం చదవండి. సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. దావీదును కూడా ప్రేరేపించాడు. తెలుసా మీకు? దావీదును కూడా సాతాను ప్రేరేపించాడు. మనం ఒక లెక్క. కాబట్టి జాగ్రత్త పడదాం. ప్రభు ఈ రోజున పరిశుద్ధాత్మని మోసం చేయకూడదు, పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మని ఆర్పకూడదు. జాగ్రత్త పడండి. ఆత్మ పూనులై ఉండండి, ఆత్మచేత నింపబడండి, ఆత్మచేత నడిపించబడండి. పరలోకానికి చేరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాతాళంలో పడిపోకుండా హెచ్చరిస్తాడు, జాగ్రత్తలు చెప్తాడు, ఒప్పిస్తాడు, చేయకుండా ఉండడానికి శక్తినిస్తాడు. హల్లెలూయా. అంగీకరించానా? పరలోకానికి వెళ్తానా? నిబంధనని గైకొంటున్నానా? ఎంత మోసం పోతున్నామో తెలుసా మనకి? ఎంత మోసకరమైన బోధలు చలామణి అవుతున్నాయో తెలుసా? 95% పైన ఉన్నాయండి అట్లాంటి బోధలు. ఒప్పించవయ్యి, విడిపించవయ్యి, కప్పుకునేలాగా చేస్తాయి, కప్పుకునేలాగా చేస్తాయి. కప్పుకోండి. చెప్పాడు, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును అని. ఒప్పుకున్నానా? కప్పుకున్నానా? విడిచిపెట్టానా? లోపల దాచిపెట్టుకున్నానా? క్యాన్సర్ అంట ముందు చిన్న దశలో ఉంటుందంట, తర్వాత స్టేజ్లు పెరుగుద్దంట. ఇప్పుడు ఇక బతికే అవకాశం లేదు, వచ్చేసింది తారాస్థాయికి ఆ క్యాన్సర్. ఇక బతకవు నువ్వు. బతకాలా చావాలా? చూడండి, సామెతల గ్రంథంలో ప్రభు ఈ రోజున నేను ఈ మాట తెలుసుకున్నానా? 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము. అబ్బా, వాడు బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు, మనం ఎప్పుడు సంపాదించుకుందాం?
చెప్పండి. అనే మత్సరాన్ని పెడతాడు వీడు. కుళ్ళు వారంలే ఒకప్పుడు నాకు ఉందిలేండి, దేవుడు దాన్ని మటాష్ చేశాడు. ఎప్పుడైనా రావాలని చూస్తే ఆయన అగ్నిని పంపించి కాల్చేస్తాడు. ఇక మత్సరం ఏమైపోయింది? ఉందా కాలిపోయిందా? మరి మీలో ఉందా కాలిపోయిందా? జాగ్రత్త. మత్సరము ఎముకలకు కుళ్ళంట. అంటే ఏంటి? బోన్ క్యాన్సర్. కొంతమంది బోన్ క్యాన్సర్, కొంతమందికి బ్రెయిన్ క్యాన్సర్, కొంతమందికి గొంతు క్యాన్సర్. మనకి ఏ క్యాన్సర్? తల నుంచి పాదం దాకా అంతా క్యాన్సరే. ఉందా పోయిందా? జాగ్రత్త అన్నాడు. నిబంధనని గైకొనాలి, కట్టడలను అనుసరించాలి. కొన్ని కట్టడలు ఉన్నాయి. ఏంటో తెలుసా? నంబర్ 1, లోక మర్యాదను అనుసరించకూడదు. నంబర్ 2, లోక మాలిన్యం అంటుకోకూడదు. నంబర్ 3, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. నంబర్ 4, లోకంతో స్నేహం చేయకూడదు. తెలుసా ఈ మాటలు? జాగ్రత్త. ఇవి కట్టడలు. ఈ కట్టడల్ని మనం ఏం చేయాలి? కష్టమే. నేను టెలిఫోన్ ఆపరేటర్ నుంచి ఇన్స్పెక్టర్ అయింది, పై డబ్బులు బాగా సంపాదించవచ్చని. దేవుడు అక్కడే పట్టుకున్నాడు నన్ను. ఇక క్యాన్సర్ని లోపలికి రానివ్వకుండా తీసేశాడు. ఎన్నో రీతులుగా నేత్రాశ బాగా చూడాలి. ఏం చూడాలి? ఏం చూడాలి? అది అందంగా ఉంది, ఇది అందంగా ఉంది కదా అని అందమైన వాటన్నిటినీ చూడాలి అని ఆశ. పోయిందా? యేసు ప్రభు నాలోకి వచ్చినంతవరకు పోలేదండి. వచ్చినాక పోయింది. ఎట్లాగో చెప్పగలరా? ఎట్లాగో చెప్పగలరా? నేను వాక్యమే చెబుతా మీకు, నా సొంత మాట చెప్పను. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఉందా పోయిందా? చెప్పండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కాబట్టి తెల్లంటికలు కనబడకూడదని పీకి 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 ఇప్పుడు లేవా ఉన్నాయా? నల్లంటికలు ఏంటి? సగం పైన తెల్లంటికలు. ఇప్పుడు ఎన్ని పీకాలి నేను? వామ్మో! ఈ సౌందర్యము వ్యర్థం. కాబట్టి నల్ల రంగు కూడా వేసుకోనండి. నల్ల రంగు కూడా వేసుకోను. కొన్నిసార్లు కొంతమంది అన్నారు, ఏందండి మరి మీరు వాక్యం చదువుతుంటే టీవీలో అట్లా కనబడుతున్నాను, నల్ల రంగు వేసుకోవచ్చు కదా అని. నా డాడీ చెప్పాడు, తెల్ల వెంట్రుకలు వృద్ధుల కిరీటం అని, తల నెరుపు వృద్ధుల కిరీటం అన్నాడు. కాబట్టి ఈ కిరీటాన్ని తీసేసుకోవాలా అన్నా. మరి మీరేమంటారు? ఇమ్మీడియట్గా షాపుకు పంపించి బ్లాక్, తర్వాత కొన్నాడు కదా బ్లాకో వైటో తెలియక ఏ కలర్ అవుతుంది అది? చూడలేదు ఎప్పుడు? ఏ కలర్? మధ్యస్థం బ్రౌన్ కలర్. ఇప్పుడు మనం ఏ కలరు?
బ్లాకా, వైటా, బ్రౌనా? వాక్యం అండి. జాగ్రత్త. కట్టడాలను ఉన్నాయి, లోకంలోనే ఉండాలి, కానీ లోకం మనలోకి రాకూడదు. శరీరంలోనే ఉండాలి, కానీ శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. మనం ఎట్లా అండి? పైకి ఆత్మానుసారం, లోపలంతా శరీరానుసారం. డబల్ యాక్షన్ చేస్తాం మనం. ద్విపాత్రాభినయం. వెనకవరు హీరోలు చేశారంట ద్విపాత్రాభినయం. మనం ఆ హీరోని తలమించి త్రిపాత్రాభినయం కూడా చేస్తాం. త్రిపాత్రాభినయం కూడా చేస్తాం. ఎట్లాగంటే సగవాడ సగం మగ, సగవాడ సగం మగ. అవి కూడా చూపించారులేండి సినిమాల్లో. నేను సినిమాలు ఇప్పుడు మానేశాను కాబట్టి మనదే అవతారం. ఆడ కాదు, మగ కాదు. ఎవరు మనం ఇప్పుడు? ఎవరు మనం తెలుసా? జాగ్రత్త. కట్టడలు ఇచ్చాడు దేవుడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. ఉందా ఈ మాట? మనలో బైబిల్లో ఉంది, కానీ హృదయంలో ఉందా? హలో, ఉందా? ఏమో మీరేమో హృదయంలో ఉందా, హృదయంలో ఉందా అంటారు. మేము ఎప్పుడు హృదయం బయటనే ఉంచుతాం, లోపలికి రానియం. హృదయం బయటనే ఉంచుతాం, లోపలికి రానియం. ఇంకా పాడతాం, నా హృదయము బాల్యము నుండి చెడ్డదేశయ్యా, క్రొత్త హృదయం ఇస్తానని మాటిచ్చావయ్యా. నా హృదయము బాల్యము నుండి చెడ్డదేశయ్యా, క్రొత్త హృదయం ఇస్తానని మాటిచ్చావయ్యా. నీ హృదయము నాకు యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. పైకి, లోపలేమో నా హృదయము నాలో ఉంచు యేసయ్యా, నన్ను నాలాగే, నన్ను నాలాగే ఉండనీ యేసయ్యా. మళ్ళీ పైకి, నీలోనే ఉండాలని కోరుకున్నాను, నీతోనే ఉండాలని కోరుకున్నాను. లోపలేమో అయ్యా నేను ఈ లోకంలో ఉన్నానయ్యా, నువ్వు నాతో ఉండయ్యా, నేను నీతో ఉండను, నువ్వు నాతో ఉండయ్యా, బాగా నాకు చెయ్యయ్యా, నేను మునగాను వాళ్ళను ముంచాలయ్యా. ఎప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలకి? జాగ్రత్త అంటున్నాడు. నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగ చేస్తాను, నా ఆత్మ నీలో ఉంచి నా కట్టడలను అనుసరించువానిగా, నేను ఇచ్చే విధులను చేసేవానిగా చేస్తా. చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు
మీరు అన్నారు, మేము చెప్పమండి. ఎందుకంటే మాకు ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో విధులు కదండి. మేము మాత్రం హల్లెలూయా చెప్పాం. వాడు చెప్పంటే టక్కని చెప్పేస్తాం హల్లెలూయా కదండి. మీ ఇష్టం, మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు బాధ లేదు. వాడు చెప్పినప్పుడు చెప్పినా చెప్పకపోయినా నాకు బాధ లేదు అన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద, యెహోవా యందు భయభక్తులు ఉన్నాయా? రెండు ఉన్నాయా? అదే సుమారు 6-7 ప్రసంగాల నుంచి మాట్లాడుతున్నాడండి. 6-7 ప్రసంగాల నుంచి మాట్లాడుతున్నాడు. భయభక్తులు. తర్వాత అన్నాడు, ఆయన కృప యుగయుగములు, ఆయన నీతి పిల్ల తరములకు. కాబట్టి విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోనీయద్దు. విశేష జాగ్రత్త కలిగి నడుచుకున్నాం. ప్రభువుని సంతోషపరుద్దాం. పాతాళంలో పడిపోకుండా తప్పించుకుందాం. మరి కొంతమందిని తప్పిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము నీ నిబంధనని గైకుంటూ ఉండాలని నోవహుతో చేశారు నిబంధన, అబ్రహాముతో చేశారు నిబంధన, మోషేతో చేశారు నిబంధన, దావీదుతో చేశారు నిబంధన, మాతో కూడా చేశారు నిత్య నిబంధన. మేము నీ మాటలు చెవియొగ్గి వింటే బ్రతుకుతామని, అది స్థిరపరుస్తుందని. కాబట్టి మేము నీ నిబంధనని గైకుంటూ ఉండాలి. తర్వాత నీ కట్టడలను అనుసరించాలి. అనగా లోక మర్యాదను అనుసరించకుండా, లోక మాలిన్యం అంటుకొనకుండా, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా, లోకంతో స్నేహం చేయకుండా, మేము లోకానికి మేము సిలువ వేయబడిన వారమై దేవుని పరిశుద్ధాత్మని మోసపరచకుండా, దుఃఖపరచకుండా, ఆర్పకుండా, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడుతూ, పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ నీ కొరకు జీవించటానికి, నీవు ఇచ్చిన విధులను నెరవేర్చటానికి, నీ యొక్క కృపని మేము పొందుకోవటానికి, మా పిల్ల తరాలకు నీతిని అనుసరించటానికి, నీ యందు మేము భయభక్తులు కలిగి కాపాడుకోవటానికి, ఇంకా అనేకుల్ని కాపాడటానికి శక్తి దయచేయమని, నీ హస్తం కుర్చు కాలేదని, నీ చెవులు మందం కాలేదని, నీ బాహుబలము తక్కువ కాలేదని గ్రహించి, మా పాపములు మాకు నీకు అడ్డము లేకుండా ఒప్పుకొని
విడిచిపెట్టి పరిశుద్ధులంగా, పవిత్రులంగా, నిర్దోషులంగా, నిష్కళంకులంగా, నిరపరాధులంగా, నిందారహితులంగా, నీతిమంతులముగా నీ ఎదుట నిలబడటానికి, నీతో సహవాసము కలిగి జీవించడానికి ఈ లోకములు ఉన్నప్పటికీ మా తోబుట్టుల్ని, బంధువుల్ని, ఇరుగు పొరుగు వారిని కూడా నీ చిత్త ప్రకారం నీ వద్దకు నడిపించి బ్రతికించుకోవటానికి సహాయం చేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.